ఓ మనిషిని డైరెక్ట్ గా చంపితేనే హత్య కాదు, ఇండైరెక్ట్ గా ఆ మనిషి చనిపోయేలా ప్రేరేపించినా అది హత్య చేయటంతో సమానమే అవుతుంది. సేలం జిల్లా తారమంగళం సమీపంలోని తుట్టంపట్టి ప్రాంతంలో ఉంటున్నాడు 44 ఏళ్ల జయశంకర్. ఇతను రాళ్లు పగలగొట్టి వ్యాపారం చేసేవాడు. ఇతని భార్య పేరు శాంతి, వయసు 36 సంవత్సరాలు. వీరికి ఇద్దరు కొడుకులు. పేరుకు తగ్గట్లుగానే భార్య శాంతి చాలా శాంతంగా ఉండేది. భర్త ఏం చేసినా మౌనంగానే ఉండేది. ఇది తప్పని చెప్పటం తప్ప ఏనాడు భర్తను ఎదిరించి మాట్లాడేది కాదు. అసలంత ఛాన్స్ జయశంకర్ భార్యకి ఇవ్వలేదు. పైగా భార్య మౌనాన్ని, అమాయకత్వాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని తన సుఖాలని, సంతోషాలని పరాయి మహిళతో ఫెవికాల్తో అంటించుకున్నాడు. ఈ శంకర్ తన బంధువైన చిన్న పొన్నుతో ఎఫైర్ పెట్టుకున్నాడు. పొన్ను పొన్ను అంటూ ఆమె చుట్టే చక్కర్లు కొట్టేవాడు. లేచింది మొదలు పడుకునేదాకా ఆమె నామస్మరణే చేసేవాడు. కలలో కూడా తన పొన్నుతో తప్ప సతితో కలిసి కలలు కనేవాడు కాదు. ఒకవేళ భార్య కలలోకి వచ్చినా కనుసైగతోనే ఆమెను సైడ్ చేసేసేవాడు. ఆకలి మీద ఉన్నోడికి పాచిపోయిన పరమాన్నం కూడా రుచిగా ఉంటుందన్నట్లు భార్యతో బోరు కొట్టేసిన శంకర్ కి కూడా పొన్నుని అలాగే ఫీల్ అయిపోయాడు. ఆమె ఏదంటే అది, ఆమె మాటే శాసనంలా బతికాడు. తన విషయం భార్యకు తెలిసినా పర్లేదంటూ ప్రియురాలతో ప్రేమ సాగరంలో మునిగిపోయాడు. అయితే ఆ విషయం భార్య శాంతికి తెలిసింది. దీంతో శాంతి తన మనశ్శాంతిని కోల్పోయింది. నువ్వు మునిగింది ప్రేమ నదిలో కాదు, నీ జీవితాన్ని ముంచేసే నదిలో. అందుకే వెంటనే అందులో నుండి బయటపడు అని హెచ్చరించింది. శృంగారం ప్రేమతో జరగాలి, ఇలా కామించి చేసే దాంట్లో ప్రేమ ఉండదంది. అయితే అప్పటిదాకా తనంటే భయం భక్తులతో ఉండే భార్య కాస్త తనకు భయాన్ని పరిచయం చేయటంతో భరించలేకపోయాడు భర్త. అందుకే నా విషయం నాకు తెలుసు, నేను ఎందులో మునగాలో ఎవరిని వదిలించుకోవాలో తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదంటూ భార్యకు హితబోధ చేశాడు. కానీ నువ్వు నాకు చెప్పేవి హితబోధలు కావు, కామబోధలంది భార్య. దానికి జయశంకర్, అవునా, అయితే అసలు సుఖం కామం ఎలా ఉంటుందో నీకు చూపిస్తా అంటూ ఓ భార్య పనికి పూనుకున్నాడు. వెంటనే పొన్ను అంటూ ప్రియురాల దగ్గరికి వెళ్లిపోయాడు. నా భార్యకు కామం అంటే ఎలా ఉంటుందో చూపించాలని ఉంది. శృంగారం అంటే పిల్లల్ని కనగానే దానికో లిమిట్ ఉంటుందనుకుంటుంది నా భార్య. అందుకే ఆమె ఎప్పుడూ పూర్తి స్థాయిలో నా కోరికలు తీర్చలేదు. కానీ నువ్వు మాత్రం సుఖం కామం రెండింటినీ నాకు రుచి చూపించావు. అందుకే అవి తెలియని నా భార్యకు అవి ఎలా ఉంటాయో చూపించాలనుకుంటున్నా. దానికి నువ్వు రెడీనా అన్నాడు. అయితే ప్రియుడి వంకర టింకర మాటలు పొన్నుకి అర్థం కాక మళ్ళీ చెప్పమంది. ఏం లేదు, మనిద్దరం కలిసి శృంగారం చేస్తుండగా దాన్ని నా ఫోన్ లో షూట్ చేస్తా. ఆ వీడియోని నా భార్యకు పంపుతా. అప్పుడు తెలుస్తుంది నా భార్యకు అసలు శృంగారం అంటే ఏంటో అని. ఆ వీడియో చూశాక నాకు తెలిసి నా భార్య తన జీవితాన్ని ముగిస్తుంది. లేదంటే అప్పుడు ఆమెను ఏం చేయాలో ఆలోచిద్దామన్నాడు. దానికి ప్రియురాలు కూడా ఒప్పుకుంది. అలా ఇద్దరు కలిసి ఫోన్ కెమెరాని పొజిషన్ లో పెట్టుకుని తామిద్దరం కలిసి చేసిన గలీజ్ జట్టి పిక్చర్ మొత్తం షూట్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియోని శంకర్ తన భార్య శాంతి ఫోన్ కి పంపాడు. పైగా ఆ వీడియో కింద, ఈ వీడియో చూసేనే తెలుసుకో అసలు శృంగారం అంటే ఏంటో. నువ్వు ఇలా నా ప్రియురాలు సంతోష పెట్టినట్లు సంతోష పెట్టగలవా అని రాశాడు. కొద్దిసేపటికి శాంతి భర్త పంపిన ఆ డర్టీ వీడియో చూసింది. ఆ తర్వాత అతను పంపిన మెసేజ్ కూడా చదివింది. ఆ వీడియో, ఆ మెసేజ్ చూడగానే తనలో తనే బాధపడింది. తన భర్త చివరికి ఇంతలా దిగజారిపోయి తన ప్రియురాలతో గడిపిన వీడియోని తనకు పంపించడం భరించలేకపోయింది. పైగా నువ్విలా నన్ను సంతోష పెట్టగలవా అని వెటకారంగా రాసిన మెసేజ్ ని పదే పదే గుర్తు తెచ్చుకొని ఏడ్చింది. తన భర్తకి కావాల్సింది ప్రేమ కాదు, అతనికి తనని తన కోరికలని సాటిస్ఫై చేసే ఆడది ఉంటే చాలనుకుంది. తన అవసరం తన భర్తకు లేదనుకుంది. పైగా భర్త మరో ఆడదానితో అలా గడపటం చూసి ఆమెకు జీవితం మీద విరక్తి వచ్చేసింది. ఇక తనకు ఈ బ్రతుకు అవసరమా అనుకుంది. ఆ బాధలో ఆమెకు తన ఇద్దరు పిల్లలు కూడా గుర్తుకు రాలేదు. తను చనిపోతే తన పిల్లల పరిస్థితి ఏమవుతుందో అని కూడా ఆలోచించలేదు. మైండ్ లో మొత్తం తను చనిపోవాలన్న ఆలోచనలే. ఆ ఆలోచనతో వివేకాన్ని కోల్పోయింది. తను చనిపోతే తన భర్త పొన్నుతో పర్మనెంట్ గా సెటిల్ అయిపోయి తన పిల్లలిద్దరిని వీధిపాలు చేస్తాడని గ్రహించుకోలేకపోయింది. భర్త అన్న మాటలు, ఆ వీడియోనే పదే పదే గుర్తు చేసుకుంటూ తన చీరను ఫ్యాన్ కి కట్టుకుని వేలాడింది. కొద్ది క్షణాల్లోనే శాంతి ప్రాణం గాల్లో కలిసిపోయింది. అలా చనిపోయి తన జీవితానికి ప్రశాంతత వెతుక్కుంది శాంతి. అయితే ఈ విషయం కొద్దిసేపటికే భర్తకు తెలిసింది. ప్రియురాలతో గడిపిన వీడియోని భార్యకు పంపిన కొద్దిసేపటికే పొన్నుతో, నా భార్య ఆ వీడియో చూసింది. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్లి ఆమె రియాక్షన్ ఏంటో తెలుసుకోవాలి. అసలు ఉందో పోయిందో తెలుసుకోవాలి. అందుకే నేను వెళ్ళొస్తా అంటూ ప్రియురాలకి చెప్పి ఇంటికొచ్చాడు. అయితే ఇంటికి రాగానే భార్య ఫ్యాన్ కి వేలాడటం చూసి అతనికి ఏం చేయాలో తోచలేదు. ఆ వీడియో చూసి తన భార్య ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అనుకున్నాడు. కానీ భార్య నిజంగా చనిపోయి శవంగా వేలాడటంతో శంకర్ కి భయం మొదలైంది. అప్పటిదాకా ప్రియురాలిపై ఉన్న మోజుతో భార్య తన సుఖాలకు అడ్డుపడుతుందని, అందుకే ఆమె అడ్డు తొలగించుకోవాలని ఇండైరెక్ట్ గా ఆమె ఆత్మహత్య చేసుకునేలా ఆ వీడియో పంపి ప్రేరేపించాడు. కానీ నిజంగానే భార్య చనిపోయాక తన కళ్లకు కాకి మామలు 7 ఊచలు, చేతిలో చిప్ప గుర్తొచ్చి ఉలిక్కిపడ్డాడు. దీంతో వెంటనే ప్రియురాలికి ఫోన్ చేశాడు. నేను నా భార్యకి పెట్టిన మానసిక హింసకి ఆ వీడియోను చూసి తట్టుకోలేక శాంతి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్పాడు.
ఆమెను నేను హింసించి టార్చర్ చేసి ఇండైరెక్ట్ గా శాంతి చనిపోయేలా ప్రేరేపించినా ఇప్పుడు ఆమె చనిపోగానే నాకు భయం వేస్తుందన్నాడు. నా భార్య చావు వార్త బయటకు రాగానే ముందు నన్ను, తర్వాత నిన్నే పట్టుకుని జైల్లో వేస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే ఆ ఛాన్స్ పోలీసులకు ఇవ్వకుండా మనిద్దరం ఇప్పటికిప్పుడే ఈ ఊరు నుండి ఉడాయిద్దామన్నాడు. ప్రియుడు మాటలకి పొన్నుకి కూడా వణుకు పుట్టింది. అప్పటిదాకా చేసిన కామమే వాళ్ళిద్దరిని భయంతో వణికిపోయేలా చేసింది. శాంతి బ్రతికుండగా భర్తని భయపెట్టలేకపోయినా చనిపోయి తన భర్త గుండెల్లో భయం పుట్టించింది. శాంతి శవాన్ని అలా చూస్తూ అక్కడే ఉండలేకపోయిన శంకర్ మూటాముళ్ళ సర్దుకొని ప్రియురాల్ని తీసుకుని పారిపోయాడు. అయితే ఈ విషయం కొద్దిసేపటికే తమ చుట్టుపక్కల వారికి తెలిసిపోయింది. పిల్లలు ఇద్దరు చనిపోయిన తల్లి శవాన్ని చూసి రోధించారు. శాంతి ఫ్యామిలీ టోటల్ బంధువులంతా అక్కడకు చేరుకున్నారు. అప్పటికే శంకర్ అక్కడ లేకపోవడంతో అందరూ కలిసి శంకర్ పై కేసు పెట్టారు. శంకర్ ని ఇదంతా చేశాడని పోలీసుల విచారణలో తేలింది. శంకర్ శాంతి ఫోన్ కి పంపిన వీడియోల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని నిర్ధారణ అయింది. శంకర్ ని భార్యను ఇండైరెక్ట్ గా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని, ఇదంతా తన పొన్నుతో పొందు కోసమే చేశాడని తెలిసి పరారీలో ఉన్న ఇద్దరు కోసం వేట మొదలుపెట్టి ఫైనల్ గా ఈ ప్రేమికులిద్దరూ తారమంగళలోని పన్నంపట్టి ప్రాంతంలో ఉన్న తమ బంధువుల ఇంట్లో తలదాచుకున్నారని తెలిసి ఇద్దరిని పట్టుకుని అరెస్టు చేశారు. ఇంతా చేసి శంకర్ సాధించిందేముంది? జైల్లో చిప్పుకొడు తింటూ జైలుకు వచ్చిన నేరస్తులను లెక్కేసుకుంటూ బ్రతకటం తప్ప పొన్నుతో సెటిల్ అవ్వపోతే వెళ్లి జైల్లో సెటిల్ అయ్యాడు. మనిషి అతిగా ఏమి కావాలనుకున్నా, అతిగా దేన్ని ఆశపడినా ఇలాంటివే జరుగుతాయి. అయితే మనశ్శాంతిని కోల్పోతారు, లేకపోతే ఈ ప్రేమికుల జీవితాన్నే కోల్పోతారు. మనిషి ఆలోచనలు పరిమితంగా ఉంటేనే వాళ్ళ జీవితం మనశ్శాంతిగా సాఫీగా గడిచిపోతుంది. దక్కని సుఖాల కోసం అడ్డదారిలో వెళ్తే మనశ్శాంతిని కోల్పోవడంతో పాటు జీవితం శూన్యమవుతుంది. శంకర్ చేసిన తప్పు వల్ల అతని పిల్లలిద్దరూ తల్లి లేని వారయ్యారు. ఆ పిల్లల్ని ఎవరు ఎంత బాగా చూసుకున్నా తల్లి ప్రేమను ఏ బంధం అందించలేదు. ఆ విషయాన్ని గుర్తించలేకపోయింది శాంతి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.